వెల్కమ్ టు 12 టీవీ న్యూస్. నేను శ్రీ కళ్యాణి. ఇక వివరాల్లోకి వెళ్తే పెనుగొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రజలు క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక 17వ వార్డులోకి వెళ్తున్న పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ను అడ్డుకున్న టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ బీకే పార్థసారథి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న గోరంట్ల మాధవ్ను ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. పంపిస్తారా ఆయన్ని? నువ్వు ఆపినావు బ్రదర్, ఇక్కడ అంతా చూస్తా ఉన్నారు కదా. ఆయన ఎట్లా వస్తాడు ఇక్కడికి? నేను వస్తానుండు. రాత్రి మందులు మంచింది, సారీలు మంచింది, ప్రజలంతా చూసారా మిమ్మల్ని? మమ్మల్ని మీరు మాట్లాడేది నువ్వు రావచ్చా? నువ్వు వచ్చిన దానికి నేను వచ్చా. నేను అసలు రాను. నువ్వు రావచ్చా? నేను రాకూడదు. నువ్వు వచ్చిన దానికి రావచ్చా? అయ్యా నువ్వు మొదటి వచ్చావు. రావచ్చా? నువ్వు వచ్చిన దానికి నేను వచ్చా. రావచ్చా చెప్పు. అరే నా ఇంటి దగ్గర నువ్వు కనుక్కో, సిఐని కనుక్కో. నువ్వు తిరుగుతున్నావు కాపులో పెట్టాడు ఇంటి దగ్గర. నువ్వు తిరుగుతున్నావు తెలిసేది రావడం జరిగింది. నీ పోలీసు వాళ్ళ ఆడ సాక్షి. మా ఇంటి దగ్గర నువ్వు వచ్చింది నేను చూసి వచ్చా. మా ఇంటి దగ్గర చూసి వచ్చా. నేను ధిక్కరిస్తున్నాను. దొంగ ఓట్లు వేపిస్తున్నావు. నువ్వే దొంగ నువ్వు కొత్త ఇచ్చినాడు. ఆయన పంపివా? ఫస్ట్ ఆయన వచ్చింది. నన్ను నువ్వుకుంటావు. పంపుకోకూడదు నువ్వు. నేను వస్తా. ఆయన పంపేసి నన్ను ముట్టుకోవద్దు నువ్వు. మిమ్మల్ని ముట్టుకో. ఆయన వచ్చినాడు ఎట్లా ఇస్తారా? రెస్పెక్ట్ నేను ఇస్తున్నా. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని బ్రహ్మంగారి గుడి వద్ద హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం నిష్ఠని మాల తీసుకొని దీక్ష తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మనం 40 రోజులు పైగా నెరవేర్చుకుంటాం. తప్పకుండా మనందరి కుటుంబాలు బాగుండాలి, మనం బాగుండాలి, మన ఎదుటి వాళ్ళు బాగుండాలి, అందరం బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే మనకు కూడా భగవంతుడు. చిలకలూరుపేటలో జాతీయ స్థాయిలో టోర్నీ నిర్వహించి విజయవంతం చేసిన ఘనత గ్రాండ్ మాస్టర్ కమల్ బాషాకే దక్కుతుంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కుంపు కరాటే విద్యార్థులు చిలకలూరుపేటలో నిర్వహించిన టోర్నమెంట్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించడం, ఛాంపియన్షిప్ సొంతం చేసుకోవటం గర్వకారణం అని అన్నారు. జాతీయ స్థాయిలో టోర్నమెంట్కు కమల్ బాషా టీం వర్క్ అద్భుతమైన వేదిక అయిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు విజేతలకు బహుమతులు అందజేశారు. కమల్ బాషా మార్షల్ ఆర్ట్స్ కోసం 40 సంవత్సరాల నుండి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం
న్యూ మార్క్స్ కుంఫు ఫౌండర్ ఎన్ రవికుమార్ను శాలువాతో సత్కరించారు. సభా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, ముల్లా కరీముల్లా అధ్యక్షత వహించారు. అస్మా సభ్యులు రూఫాస్ పాల్, దుర్గారావు, డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నేతలు జరీనా సుల్తానా, నెల్లూరి సదాశివరావు, అబ్దుల్ కుమీర్, షేక్ కరీముల్లా, పేరెంట్స్ నుండి నిడమానూరి సాంబశివరావు, నిడమానూరి హనుమంతరావు, మండ్రు రమేష్, ఇన్స్టిట్యూట్ నుండి కళ్యాణి, కట్టల్ సుభాని, శ్రీకాంత్, సుభాని, రఫీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పత్తిపాటి గార్డెన్స్ లో ఆదివారం జరిగిన టోర్నీలో నిడమానూరి విజయ్ ఛాంపియన్షిప్ సాధించారు. పత్తికొండలో కేజీబీవీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పారి శ్రీనివాసులు అధ్యక్షతన బాలల దినోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు నారాయణదాస్ గారు, మండల ఉపాధ్యక్షుడు బలరాముడు గారు, ఎంఈఓ రంగస్వామి, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ రామ్మోహన్ సార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉమాదేవి మేడం గారు, కేజీబీవీ ఇన్ఛార్జ్ మేడం గారు, కోఆప్షన్ నెంబర్ నజీర్ గారు, బీసీ తాలూకా కార్యదర్శి నాగేంద్ర గారు, హెడ్ మాస్టర్ వన్నరప్ప శంకరాచారి, గోర్ల మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల అయ్యప్ప నగర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మహాగణపతి హోమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా గురజాల దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మీకు తెలిసినట్లు గురజాల తర్వాత దాచేపల్లిలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లాస్ట్ 10 days నుంచి మా డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు చాలా కృషి పడ్డారు, చాలా కృషి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 12 తర్వాత మనం ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఆల్ అవర్ ఎస్ఐ సిఐస్ అండ్ డిఎస్పీస్ ఆర్ వెరీ అలర్ట్. ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి ఆఫీసర్స్ కూడా ఇక్కడ మనము మానిటరింగ్ కోసం పెట్టడం జరిగింది. స్వయంగా నేను కూడా ఎలా క్షేత్ర స్థాయిలో నుంచి కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఓవరాల్ బందోబస్త్. చాలా చక్కగా ప్రతి చోట్లో ఎస్పెషలీ అత్యంత సమస్యాత్మకంగా మనం ఏదేది పరిగణించామో దాన్ని కూడా మనం చక్కగా చూసుకున్నాము. బట్ యాజ్ ఐ సెడ్ ఇంకా ఫినిష్ కాలేదు. 5 వరకు పోస్ట్ లంచ్ ఇంకా మనం అలర్ట్ ఉండాలని అందరూ ఆఫీసర్స్కి ఇప్పుడే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి ముఖ్యంగా ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో మనం అప్రమత్తంగా ఉన్నాము. వేరే చోటు నుంచి అంటే మీరు మాట్లాడితే దెన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్. సో చెక్ పోస్ట్లో వేరే చోటు నుంచి బయట నుంచి పర్సన్స్ రాకుండా కూడా మా ఆఫీసర్స్ లాస్ట్ 48 అవర్స్ నుంచి లాడ్జెస్ చెకింగ్, వెహికల్ చెకింగ్స్ అదే చెక్ పోస్టులు పెట్టుకొని ఆపడం జరిగింది. వీ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ ఎనీ అదర్ ఇష్యూ. ప్రజెంట్ జిల్లా వ్యాప్తంగా దాచేపల్లి, రేపల్లి ఒక వార్డు, అదేవిధంగా గుర్జాల చూసుకుంటే టోటల్ 47% పోలింగ్ అయింది. దిస్ పర్సెంటేజ్ విల్ ఇంక్రీజ్. ఇంకా మనకి యాజ్ ద డే ప్రోగ్రెసెస్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీఆర్ హ్యాపీ, వీఆర్ కాన్ఫిడెంట్. అదేవిధంగా ఈ ముందు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను, అన్నెసెసరీ ఎవరైనా ఇష్యూ ట్రై చేస్తే తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. నిష్పక్షపాతంగా ఒక శాంతియుత వాతావరణంలో ఈ ఎలక్షన్స్ జరపాలని చాలా ప్రికాషన్స్, చాలా మనము ఇంట్రెస్ట్ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు గెట్ ఇన్ బిట్వీన్ దిస్, తప్పకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ ఎవ్రీబడి హాస్ కోఆపరేటెడ్. అదేవిధంగా మీరు చూస్తున్నారు పబ్లిక్ కూడా వచ్చి ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారు వారి ఓటు హక్కులను. ఐఎమ్ హ్యాపీ. ఇంకా కూడా లంచ్ తర్వాత కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రజలకి దయచేసి రండి, మీ విలువైన ఓటు హక్కును కూడా వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ సార్, ఒక మీడియా పర్సన్ ఇందాక లోపల రాకపోతే మీ ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి అనే అతను పెనుగొండ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ రమ్య ప్రతి పోలింగ్ బూత్ వద్ద తిరుగుతూ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల కోసం స్పెషల్ పార్టీ పోలీసు సహాయం కూడా తీసుకున్నామని, అన్ని చోట్ల కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించామని తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 55% పోలింగ్ జరిగినట్టు మాకు తెలిసిందని అన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎదుర్కోవడానికి పోలీస్ సిబ్బంది చాలా అలర్ట్ గా ఉందని మీడియాతో తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ దాంట్లో 20 వార్డ్స్కి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవి 15 లొకేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 7 వార్డ్స్ని మేము 7 లొకేషన్స్ని హైపర్ సెన్సిటివ్గా గుర్తించడం జరిగింది అండ్ 5 వార్డ్స్ని సెన్సిటివ్గా గుర్తించడం జరిగింది. దానికి తగినట్టుగానే బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో స్పెషల్ పార్టీ ఏఆర్ కూడా 100 మంది దాకా ఉన్నారు. దీంతో పాటు ఈ డ్రోన్ కూడా మేము ఈ విజువల్స్ చిత్రీకరించడానికి అని చెప్పేసి డ్రోన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో రిజర్వ్లో కూడా ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి సమస్య రాకుండా ముందుగానే పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే దాదాపు 1 o'clock అయితే 60% దాకా ఓట్స్ పోలయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ కూడా రిపోర్ట్ అవ్వలేదు. సో లాస్ట్ 2 hours కూడా కొంచెం పటిష్టంగానే బందోబస్తు ఇంకా పెంచుతున్నాము. ఎటువంటి ఇష్యూస్ లేకుండా గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నాం. థ్యాంక్ యూ. ఆధునిక ఫ్యాషన్ మోజులో పడి చేనేత వస్త్రాలను విడిచిపెట్టామని, అదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచంలోనే పోటీదారుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ వ్యూహాలు పరిగణలోకి తీసుకోవాలని, సహకారాన్ని అందించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని అందిపుచ్చుకోవాలని స్పీకర్ కోరారు. నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలను చేనేతకారులకు అందిస్తున్నామని ఆయన అన్నారు. పొందూరు పరిధిలో 290 మొగ్గాలు ఉన్నాయని, దాంతోపాటు దేవర వలస, అక్కులపేట, ఉప్పెన వలస, లావేరు తదితర ప్రాంతాలు చేనేత కార్మికులకు ప్రసిద్ధి చెందినవని అన్నారు. మినీ క్లస్టర్ స్థాయి నుండి మెగా క్లస్టర్ స్థాయికి ప్రయత్నం చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేతకారులలో పేదరికం పోవాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు. తనకి మంచి పేరు ప్రతిష్టలు మన ఆంధ్ర రాష్ట్రంలో నేను ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా నేను వినదే కారణం నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇటువంటి అవకాశం ఈ చేనేత కార్మికులకి
గడిచిన 20 సంవత్సరాలు కులం అనేటువంటిది కాదు, వృత్తే కులం. చేనేత వృత్తే కులం, వీవర్స్ అంటారు. అలాగే ట్యాపింగ్, ప్యాడీ ట్యాపర్స్, వాళ్ళని మనం ప్యాడీ ట్యాపర్స్ కింద. కమ్మరి అది కులం, కుమ్మరి అది కులం, స్వర్ణం బంగారం తల్లి అది కులం. అంటే చేనేత వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటిదే కులం. అది భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఇమిడీకృతమై ఉన్నటువంటిది. అది మరిచిపోతే మన భారతదేశం లేదు, మన సంస్కృతి లేదు, మన సాంప్రదాయం లేదు. ఇది లేకపోతే భారతదేశం ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ జీరో. అలాగని చెప్పిన టెక్నాలజీ ఈరోజు అత్యాధునిక ప్రపంచంతో పోటీ పడద్దాం. మనం హ్యాండ్లూమ్లోనే పోటీ పడదాం, ప్రపంచంలో పోటీ పడదాం, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడదాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ మాట అన్నారు. నేను చెప్పడం ఏం చేస్తుంది, సొసైటీలు ఏం చేస్తున్నాయి, అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి తెలియచెప్పండి, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళంతా చాలా మంది వరకు ఇప్పుడు లిటరేట్స్. పూర్వం మనకి చదువులేదు, కానీ వాళ్ళ లిటరసీ రేట్ పెరిగింది. మన ఇంట్లో టీవీ వచ్చి కూర్చుంది, నేను ఏది కావాలంటే వస్తాను. కాబట్టి వీటిల్లో మనం అవసరమైనది టెక్నాలజీ సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధి జరిగిపోతుంది. ఇప్పుడు మన ముందు నా మధ్యలో ఉండేది మనకి లోన్సే, కానీ ఇవాళ ఏమొస్తే పవర్లూమ్స్ వచ్చాయి. పవర్లూమ్ వచ్చిన దీని మీద జరగదు. అయితే దీంట్లో కూడా మోడలైజేషన్ వచ్చింది. కాబట్టి వీటన్నిటిని మనం అందిపుచ్చుకోవాలి. ఇవాళ సీఎం గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 24,000 నేతన్న సాయం పెట్టారు. వాళ్ళు వర్కౌట్ చేసేటప్పుడు సీనియర్స్తో కూర్చొని బాగా డిప్లాయిడ్ కాస్ట్, వృత్తి మీద ఆధారపడి ఆకలి చావులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేతన్న చావులు, రైతుల చావులు ప్రభుత్వం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మే, పుదుచ్చేరి హోంమంత్రి ఓం నమశివాయం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బాగుండాలి, సదరన్ జోనల్ మీటింగ్ కు ఏర్పాట్లన్నీ భారీగా నిర్వహించారని అన్నారు. మీటింగ్ కు వచ్చిన అతిథులకు మంచి జ్ఞాపకాలు అందజేశారని చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నాయని అందరూ కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించామన్నారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. In Bangalore, you are conducting Kartika Deep.
విజ్ఞప్తి భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. కర్ణాటక బాగుంది, కర్ణాటక Today morning I had a great devotional darshanam of Lord Venkateshwara in his abode of Tirumalai. It was a very devotional and emotional darshanam, and I seek his blessings, Ashirvadam, for betterment of people as a whole, as a humanity, and especially for the people of Karnataka, my state, and for welfare of my people of my state and my people. Yesterday I had been to Tirupati to attend the interzonal meeting headed by our beloved leader Shri Amit Shah Ji, Honorable Union Home Minister. And we had a very good meeting also. A lot of interstate issues were discussed, and a lot of common issues are there which will be solved very soon under the leadership of Shri Amit Shah Ji. We had issues with central government also, and we will discuss that also. Overall, it was a very useful meeting, and this is a very, very devotional and emotional darshanam. I am very, very happy and contented. I go from here with the blessings of Lord Venkateshwara, with the strength the Lord Venkateshwara seeks to give to me for doing the welfare of my people and welfare of my state. Thank you. So what's the Karnataka government stand To me for doing the welfare of my people and welfare of my state. Thank you. So what's the Karnataka government stand regarding linking up the projects? Yeah, we have made it very clear. Our stand, we have made it clear, and it will be taken up by Jal Shakti Mantralaya in Delhi. So do you have any hope regarding yesterday? Yeah, certainly. Sir, 1 minute. Simple, sir. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్.
यार इतना कहाँ ओके ఆశిస్తున్నావా ముందుకు 7th January sir. level film sir. They చాలా కష్టం ఉండేది. మెయిన్ ఫస్ట్ కోట సార్ భక్తులకు విజ్ఞప్తి. Attention devotees, please maintain social distance. కోట సార్ భక్తులకు విజ్ఞప్తి. Attention devotees, please maintain social distance. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిది చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. తెలంగాణలో అందరూ బాగుండాలి ఇట్లా ప్రార్థిస్తాను. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ వస్తే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మొమెంటోస్ అన్నీ చాలా ఇంకా బాగా చేశారు. సో ఇక్కడ మేనేజ్మెంట్కి, చైర్మన్ గారికి, శివారెడ్డి గారికి, అదేవిధంగా జవహర్ రెడ్డి గారికి, ఆ తర్వాత మేనేజ్మెంట్ అందరికీ నా హార్దిక నమస్కారాలు. అంటే జనరల్ డిస్కషన్ జరిగింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద మనందరు కలిసి ఆ ఇష్యూస్కి రిజాల్వ్ చేస్తాం. అది ప్రతి చోట అదే వచ్చింది. ఇరిగేషన్ గురించి ఉంటే, లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి కూడా ప్రత్యేకంగా కొన్ని ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. దాని మీద అందరు కలిసి డిస్కస్ చేసి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం అవుతుంది. అట్లా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి త్వరలో ఫైనల్ చేయడానికి కూడా మన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి తొందరగా ఫైనలైజ్ కూడా చేస్తారు అట్లా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. సో త్వరలో అన్ని ఇష్యూస్. చినగంజాం మండలంలోని కడవకుదురు, కొత్తపాలెం, మహాలక్ష్మి కాలనీ, మున్నంవారి పాలెంలో నివసిస్తున్న పేదలైన వృద్ధులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగులు 45 కుటుంబాలకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి మరియు అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలు వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ చింతపల్లి రామకృష్ణ ద్వారా నిత్యావసర సరుకులు 10 కిలోలు, బియ్యం, చింతపండు, కందిపప్పు, నూనె కిలో చొప్పున సంస్థ ప్రతినిధులు, ప్రాజెక్ట్ మేనేజర్ గుడివాడ బాబ్జీ, చిన్నగంజం ఇన్ఛార్జ్ సిహెచ్ కళ్యాణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. వృద్ధాప్యంలో మీ పిల్లలు మీకు వెన్నుదన్నుగా ఉండాలంటే వారిని బాగా చదివించి మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా చేయాలని, నేటి బాలల భవిష్యత్తు తల్లిదండ్రుల ఆలోచనలో ఉందని బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు. నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి ఒంగోలు వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో
ప్రతి నెల నిత్యావసర సరుకులు మరి చినగంద మండలంలోని కడవకుదురు, సోపిరాల, మున్నవారిపాలెం, కొత్తపాలెం, మరి మహాలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి వృద్ధులకును, దివ్యాంగులకును, మరి హెచ్ఐవి పేషెంట్స్, ఇంకా ఉన్నటువంటి బలహీనులందరికీ కూడా ప్రతి నెల 70 మందికి మరి నిత్యావసర వస్తువులు వింగ్స్ సేవా సంస్థ ద్వారా అందిస్తుండటం జరుగుతూ ఉన్నది. ఈ ప్రత్యేక సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ దినాన్ని పురస్కరించుకుని, అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బాలుడు కూడా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి పేదవాడు కూడా ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఆశయంతో ఈరోజు మరి వింగ్స్ సంస్థకు చెందినటువంటి బాబ్జీ గారు కూడా ఆ సందేశాన్ని అందించారు. ఆ రీతిగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి, ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి మరి చింతపల్లి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగం. చిన్నగంజం మండలంలో ఉన్నటువంటి కడవకుదురు, సోపిరాల, మున్నవారిపాలెం, కొత్తపాలెం, మహాలక్ష్మి కాలనీ ఉన్నటువంటి పేదలైనటువంటి వృద్ధులకు, అలాగే హెచ్ఐవి బాధితులకు, కొంతమంది దివ్యాంగులకు మేము మున్నవారిపాలెం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బాలల దినోత్సవం, అంతేకాకుండా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వీరందరికీ కూడా మేము ఇవి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడున్న వారికి ఒకటే మాట చెప్తున్నాను, మీ కష్టాలు పోవాలి, మిమ్మల్ని వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగా మీ పిల్లలందరినీ కూడా చదివించాలి. అదేవిధంగా చదివించి వారందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా మీరు వారికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం చేయడానికి వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి మరి ఒంగోలు చింతపల్లి రామకృష్ణ గారు మమ్మల్ని ఆర్థిక సహాయం చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారికి వీరందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయేటువంటి కాలంలో మేము ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాం. నమస్కారం. చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులు, భవానీలు, శివస్వాములకు 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా చల్లపల్లి సిఐజి శ్రీనివాసు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కార్యక్రమంలో చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.